నారాయణాయ. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఈ మధ్వ సాంప్రదాయంలో ఉన్న జగన్నాథ దాసుల వారి గురించి తెలుసుకుందాం. ఈ జగన్నాథ దాసులు ఎవరు అంటే హరిదాస సాహిత్యాన్ని ఇనుమడింపజేసిన వారు. అంతకుముందు ఉన్నప్పటికీ సమకాలీకులు వీరి రచనల ద్వారానే హరికథ అనేదానికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. అందరూ ఆదరించడం మొదలుపెట్టారనమాట. అది కన్నడ భాషలో, సంస్కృతంలో కూడా. అటువంటి గొప్పనైన వారు. మరి దీనికి వారు ఏం చెప్తారంటే, రాయబారో తందే ತಾಯಿಬಾರೋ ನಮ್ಮನು ಕಾಯಬಾರೋ ಮಾಯಿಗಳ మర్దిసిద రాఘవేంద్ర. ఇలా కీర్తనలు. ఇది కన్నడ భాష. వినడానికి నవ్వొస్తుందా? మరి ఇవి కన్నడ భాషలో వీరు రచించారన్నమాట. అప్పుడు మన రాష్ట్రాలన్నీ కలిసి ఉండేవి కదా ముందు, వీరు పుట్టిన కాలంలో. కాబట్టి అందరూ అన్ని భాషలలో రాసిండు. మరి రాఘవేంద్ర స్వామి మన మంత్రాలయంలో ఉన్నప్పటికీ అప్పుడు ఆ మఠాధిపతులు అందరూ కూడా కన్నడ భాషనే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అన్నమాట. అయితే ఈ జగన్నాథ దాసుల వారు అటు సంస్కృతంలోనూ ఇటు కన్నడ భాషలోనూ కూడా వారికి అఖండ ప్రతిభా పాండిత్యం కలిగిన వారు అన్నమాట. అయితే వీరు ఏం చేసిండ్రు అంటే, రాఘవేంద్ర స్వాముల వారి గురించి చాలా గొప్పగా రచించారు వీరి రచనలు. ఇప్పుడు ఏదైనా ముందు వేరే వాళ్ళ గురించి తెలవాలి అంటే ఆ కాలంలో ఉన్న రచయితలు వారి గురించి రాస్తూ ఉంటారు. వాటిని మనం చదవడం వల్ల మనకు ఆ విశేషాలు తెలుస్తూ ఉంటాయి. అయితే కొన్ని పాటల రూపంలో కావచ్చు. అయితే ఈ జగన్నాథదాసుల వారు ఫస్ట్ హరికథా సారాంశం, హరికథామృత సారాంశం అనే గ్రంథం రాసింది. అది ఎలా అంటే ఈ మధ్వ సాంప్రదాయం, ద్వైత సాంప్రదాయానికి సంబంధించిన పీఠాధిపతులందరూ మనకు చాలామంది ఉంటారు కదా. రాఘవేంద్ర స్వామి, వ్యాసరాయలు, వాదిరాజులు, టీకా కృత్పాద స్వాములు, వీళ్ళందరూ కూడా రచించిన ఎన్నో విశేషమైన గ్రంథాలను పఠించారట వీరు. అంటే వాళ్ళ గురించి రాయాలి అంటే, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి తెలుసుకోవాలి అంటే, వాళ్ళు రాసిన గ్రంథాలను కూలంకషంగా చదవాలి. చదివి దాన్నంతా వాళ్ళ యొక్క సందేశాలను ఒక సారాంశంగా హరికథామృత సారాంశం అని వీరు రచించారు. అదొక్కటి చదివితే చాలు. అంటే ఒక హరికథ అంటే ఎలా ఉండాలి, దానికి రూపాన్ని ఇచ్చిన వారు ఈ జగన్నాథ దాసుల వారు. అందుకని వీరు చాలా కీర్తి ప్రతిష్టలు పొందిండ్రు. ఇప్పటికి ఇన్నేళ్ళైనా మనము వారి గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట, హరికథ అనేది. అయితే వీరి తర్వాత వచ్చిన వాళ్ళు వీరి దాసు సుస్వరం నాగరాజాచార్యుడు. మరి అంతకు ముందున్న వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుతూ రాస్తారు, వాళ్ళ గురువుల్లాగా, ఆచార్యులు కాబట్టి. చాలా గొప్పగా కీర్తించిండ్రట సంస్కృతంలో. ఏమని అంటే, జలజ్యేష్ఠ నిభాకారం జగదీశ పదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథ గురుంభజే అని ప్రతిరోజు ఈ హరిదాసులు హరికథ ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ శ్లోకాన్ని చదివి ఆ జగన్నాథ దాసులకు నమస్కరించుకొని హరికథను ప్రారంభిస్తారనమాట. అంతటి గొప్ప వాళ్ళు. హరికథ అనే ఒక సాహిత్యాన్ని, దాస సాహిత్యాన్ని రూపుదిద్దిన వారు ఈ జగన్నాథ దాసులు. మరి అటువంటి జగన్నాథ దాసులు
ఎవరు, వారి పుట్టుక గురించి, అవతరించిన విధానం గురించి కొంచెం తెలుసుకుందాం మనం. వీరు హరిదాస సాహిత్యాన్ని కాక కన్నడ సాహిత్యానికి కూడా చాలా కీర్తి ప్రతిష్టలు తెచ్చిండ్రు. ఎందుకంటే చాలా కీర్తనలు అన్నీ కన్నడంలో రాసిండ్రు అనమాట. అయితే ఈ జగన్నాథ దాసుల వారి జన్మనామము శ్రీనివాసుడు. వీరు 1728 సంవత్సరంలో శ్రావణ మాసంలో, కొంతమంది ఏమో శుద్ధ విధియ అంటారు, కొంతమంది ఏమో చతుర్దశి అంటూ ఉంటారు. మరి మనకు తెలిసిన విషయంగా అయితే మనము ఏదో ఒకరోజు మొత్తానికైతే వీరు శ్రావణ మాసంలో అవతరించారనమాట. మరి రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకాలో భాగ్యవట్టి అనే గ్రామంలో జన్మించారట వీరు. వీరి తండ్రి పేరు నరసప్ప, తల్లి లక్ష్మమ్మ. మరి నరసప్ప గారు వృత్తిరీత్యా కరణీకులు, ధార్మికులు. మరి కొడుకు చిన్నప్పటి నుంచి కూడా విద్య పట్ల ఉన్న జిజ్ఞాసను గ్రహించారట వీరు. చిన్నప్పటి నుండే ఆయనకి కన్నడ, సంస్కృత భాష పట్ల చాలా మక్కువ కలిగి ఉండేవారట. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉండేవాళ్ళట. ఆశువుగా స్తోత్రాలు చెప్తూ ఉండేవారట. మరి కొడుకు ఈ విధంగా చెప్తూ ఉంటే ఆయనని ప్రోత్సహించాలని మంత్రాలయంలోని అప్పటి గురువులు వరదేంద్ర తీర్థుల వద్దకు పంపిండ్రట. అంటే ఎప్పుడైనా చూడండి, మన విద్యను అభ్యసించాలి అంటే గురువుల దగ్గరికి పోయి శిష్యులుగా చేరి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీరు ఈ వరదేంద్ర తీర్థుల వద్దకు పంపిస్తే ఆ గురువుల వారు అనుగ్రహించి వీరికి ఆత్మజ్ఞానాన్ని, విద్యాబోధన చేసిండు. మరి విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత తగిన వధువుతో వివాహం కూడా జరిపించిండ్రు. కానీ వీరి వైవాహిక జీవితం వివరాలు మనకు అంటే పుస్తకాలలో ఏం లేవు. వివాహం జరిగింది అన్నంతవరకే తెలుసు, కాబట్టి మనం కూడా అంతవరకే చూసుకుందాము. అయితే ఇక్కడ విద్వాంసుడైన ఈ శ్రీనివాసుడికి ఎలా ఉంటుందంటే, ఇక పండితుడు అయిపోయాడు కదా, చాలా వచ్చేసింది, నేను చాలా గొప్ప పండితుడిని అని కాస్త గర్వం ఉండేదట, కొంచెం అహంకారం ఉండేదట. అయితే సంస్కృతమే సర్వోత్కృష్టమైన భాష, అది రాని వాళ్ళు విద్యా విహీనులుగా చూసేవారట. అంటే మామూలుగా కన్నడ భాషలోనే ప్రావీణ్యం ఉన్న వాళ్ళందరూ వేస్ట్ వాళ్ళు అని వాళ్ళను చిన్న చూపు చూసేవాళ్ళు. అంటే అదే కాలంలో అక్కడ విజయదాసుల వారు అని కూడా ఒక దాసులు ఉండేవారు అన్నమాట. వారు ఏం చేసేవాళ్ళు అంటే, ఏ ఊరు వెళ్ళినా కూడా ఉదయమే లేచి దేవర నామాలు వాడుకుంటూ నామ సంకీర్తన చేసేవారు అన్నమాట. ఊర్లో ఆ గ్రామ ప్రదక్షిణ చేసేవారు. ఒకసారి ఈ శ్రీనివాసుడు ఉన్న మాన్వి గ్రామానికి వెళ్ళిండ్రట వారు. వెళ్ళి అక్కడ పాడుకుంటూ ఊరంతా తిరిగిన తర్వాత వారు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా ఒక సజ్జనుల ఇంటిలో ఆతిథ్యం స్వీకరించేవాళ్ళట. అట్లా స్వీకరించేవాళ్ళు. అక్కడ ఇంకెవరైనా పండితులు ఉంటే వాళ్ళను కూడా అక్కడికి పిలిపించేవారు అతిథులుగా. ఆ విధంగా ఈ విజయదాసుల వారు ఈ శ్రీనివాసదాసులు ఉన్నారు కదా, వారిని పిలుద్దామని పిలిచారట. ఆయా భోజనానికి రండి అని. అప్పుడు ఈయన తినకున్నా కూడా ఆయనకి నచ్చలేదు. ఆ విజయదాసుల వారి పట్ల ఈయనకి అహంకార పూరితుడయి తక్కువగా ఊహించుకుని తిరస్కరించిండు. నా భోజనం అయిపోయింది, నేను రాను అని తిరస్కరించాడట. అప్పుడు శ్రీనివాసుల వారు ఆ విధంగా అన్న తర్వాత విజయదాసుల వారు మామూలుగానే వెళ్ళిపోయారు, ఏమీ అనలేదు. అయితే ఆ శ్రీనివాసులకు ఆ రోజు బాగా రాత్రిపూట కడుపులో నొప్పి లేచిందట.
వారికి. అయితే వీరికి కడుపులో నొప్పి లేచిన తర్వాత చాలా రాఘవేంద్ర స్వామికి దండం పెట్టుకున్నారట. నాకు ఈ కడుపులో నొప్పి లేస్తుంది, తగ్గిపోవాలి అని శరణు వేడారట. శరణు వేడినప్పుడు రాఘవేంద్రులు అతన్ని కలలో కనిపించి చిలకపర్విలోని విజయదాసుల వారి వద్ద క్షమాభిక్ష పొందు అని ఆదేశించిండట. మరి అప్పుడు నిజం తెలుసుకున్నాడు ఈయన. తనను సన్మార్గంలో పెట్టాలని వచ్చిన విజయదాసుల వారిని నేను ఉపేక్షించినాను, అందుకే నాకు ఇలా జరిగింది అని ఎంతో పశ్చాత్తాపడి క్షమించమని అడిగారట ఈ శ్రీనివాసుడు. అప్పుడు విజయదాసుల వారి వద్ద శిష్యరికం చేస్తూ ఉన్నారు. ఆయన ఆజ్ఞానుసారము, రాఘవేంద్రుల ఆజ్ఞానుసారము ఈ విజయదాసులకు శిష్యులైనరట. అట్లా ఆ శిష్య బృందంలో వీరు కూడా ఒకరయ్యి చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఇంకా తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారన్నమాట. తెలుసుకుంటున్న క్రమంలోనే వీరికి ఒకసారి అనారోగ్య సమస్య వచ్చిందట. ప్రాణాపాయము కలిగే అవస్థ ఏర్పడిందట. అయితే వీరు ఏం చేసిండ్రు అంటే ఈ గోపాలదాసుల వారి శిష్య బృందంతో ఈ జగన్నాథ దాసుల వారు కూడా, అంటే శ్రీనివాసాచార్యులుగా అంటే జగన్నాథ దాసులుగా పిలువబడ్డారట. ఎందుకు అంటే వీరు పండరీపురం వెళ్ళిండ్రట. వెళ్ళి అక్కడ పండరీపురంలో చంద్రభాగా నదిలో ఒకసారి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వీరికి ఆ నదిలోనట ఒక శిలాఫలకం దొరికిందట. దాని మీద ఏముంది అంటే శ్రీ జగన్నాథ విఠల అని లిఖించబడి ఉందట. అది వీరు పొందినందువల్ల అప్పటి నుంచి వీరు జగన్నాథ దాసులుగా పిలువబడ్డారనమాట. ప్రసిద్ధ అంటే ఆ పేరుతోనే వీరు రచనలు చేసిండ్రు, అందుకని ఆ పేరు స్థిరపడిపోయిందనమాట. అయితే ఈ జగన్నాథ దాసుల వారు ఏం చేసిండ్రు అంటే ఈ విజయదాసుల వారి యొక్క శిష్యుడైన గోపాలదాసుల వారి శిష్య బృందము కలిసి వెళ్తూ ఉన్నారట తిరుమలకు కాలినడకన. అట్లా పోతూ ఉంటే ఆ అలసటతోని అక్కడనే ఒక విశ్రాంతి మండపంలో వీరికి పూర్తి శ్వాస ఆగిపోయిందట జగన్నాథ దాసులకు. అప్పుడు ఈ గోపాలదాసుల వారు ఏం చేసిండ్రు అంటే వెంకటేశ్వరుని ధన్వంతరి అని సంబోధిస్తూ ఆ ఆచార్యుల వారికి ఆయుర్దానము చేయాలి అని ఒక 5 చరణములు గల ఒక పాటను స్తుతించారట, ఒక గీతాన్ని. మరి ధన్వంతరి దయమాడో అని అట్లా మరి ప్రార్థిస్తూ ఆ పాటలో ఏమన్నారట అంటే ఎన్న మా తల్ల విరు ఎన్న వెయ్యమాతు, అంటే ఈ ప్రార్థన నా ప్రార్థన కాదు, నాకన్నా పెద్దవాళ్ళైన శ్రీ విజయదాసులు, శ్రీ రాఘవేంద్ర స్వాములు, కనకదాసు, పురందరదాసు, శ్రీ వాదిరాజు, వ్యాసరాజు అటువంటి ఉత్తములైన స్వాములందరూ కూడా ఈ జగన్నాథ దాసుని రక్షించమని ప్రార్థిస్తున్నారు అని ఈయన పాటగా పాడారట గోపాలదాసుల వారు. ఆ పాట పాడిన తర్వాత ఏమైంది అంటే ఈయన స్వాముల వారి పాటను అర్థం చేసుకున్నారట అప్పుడు ఈ శ్రీనివాసుడు. మరి శ్రీ విజయదాసుల ద్వారా 40 సంవత్సరాల ఆయుర్దానాన్ని ఆచార్యులకు దానం చేయవలసిందిగా శ్రీ గోపాలదాసుల వారు అప్పుడు చెప్పిండ్రట. అంటే ఈ వెంకటేశ్వర స్వామి ఏం చేసిండు, ఇలా కలలో కనిపించారట. మరి అంటే శ్రీ గోపాలదాసుల రూపంలో వచ్చారట వీరి దగ్గరికి.
వచ్చి తాను తెచ్చిన ప్రసాదాన్ని తినిపించారట. తినిపించి పరమ పవిత్రమైన స్వామి పుష్కరిణి జలం దాగించిండ్రట. అప్పుడు ఈ జగన్నాథదాసులు పరమ పవిత్రులు అయిపోయిన తర్వాత ఈ గోపాలదాసు ఏం చెప్పిండట అంటే, విజయదాసుల వారికి మీరు 40 సంవత్సరాల ఆయుష్ను వీరికి దానం చేయండి అని చెప్పిండట. చెప్పి వెళ్ళిపోయినరు. అప్పుడు గురువుగారు చెప్పిండ్రు అని విజయదాసు ఏం చేసిండ్రు, ఆ 40 సంవత్సరాల తన ఆయుర్దాయాన్ని శిష్యుడైన జగన్నాథ దాసులకు దానం చేసిండట. అయితే గోపాలదాసులు వచ్చిండట. మరి వీరు చెప్పిండ్రు కదా అని చేశాను నేను అని అంటే ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్లకు, ఆ వెంకటేశ్వర స్వామి గోపాలదాసుల రూపంలో వచ్చి ఈ జగన్నాథదాసులను రక్షించాడు అని. ఈ విధంగా జగన్నాథదాసులను ఆ రాఘవేంద్ర స్వామి మరియు నరసింహస్వామి, పండరీపూర్ విఠలుడు, మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చక్కగా అనుగ్రహించారన్నమాట. ఆ జగన్నాథ దాసుల వారికి పండరీపురంలో అంకితం అయిపోయారు. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత వీరు ఆ పండరీపురాన్ని పోయి అక్కడే ఉన్నారన్నమాట. మరి శ్రీ విఠలుని ఒక మండలం అంటే 40 రోజులు అనమాట, భక్తి శ్రద్ధలతోని సేవించారు అక్కడ ఉండి. వీరు చివరి రోజు శ్రీ విఠలుడు ఒక గృహస్థుని వేషంలో వచ్చిండ్రట. ఈ దాసుల వారికి భోజనానికి పిలిచి వెళ్ళగా ఆ గృహస్థుడు సూచించినట్లే దాసుల వారు ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ సకల దేవతలచే కూడుకున్న విఠలుడు మరి అమృతాన్నములను తినిపించి సత్కరించాడట ఈ జగన్నాథ దాసులను. అంటే స్వయంగా ఆ విఠలుడే ఆ దాసులను భోజనానికి రమ్మని స్వయంగా వారే తినిపించారు. అంటే చూడండి, ఇటు వెంకటేశ్వర స్వామి తినిపించారు, పుష్కరిణి జలాలు తాగించారు, అదేవిధంగా ఇక్కడ విఠలుడు కూడా భోజనం తినిపించారన్నమాట. ఈ విధంగా వీరికి ఆ వెంకటేశ్వరుని పండరీనాథుని అనుగ్రహము పొందారన్నమాట జగన్నాథ దాసుల వారు. మరి ఉడిపి కృష్ణుని, అహోబిల నరసింహుని, యంత్రోద్ధారక ప్రాణదేవుని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు పరిపూర్ణ అనుగ్రహము ఉంది ఈ జగన్నాథ దాసులకు. కాబట్టే వీరు అన్ని మంచి మంచి పనులు చేయగలిగారు, అంత మంచి కృతులను రచించగలిగారు. తర్వాత అంత పేరు ప్రతిష్టలు పొందారు. అదేవిధంగా ఎంతో ఉపయోగపడే సాహిత్యానికి పెద్దపీట వేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా మధ్వ సాంప్రదాయాన్ని హరికథ దాస సాహిత్య రూపంలో అందించారు. అంటే ఈ విధంగా సాహిత్య సేవ చేశారు, భగవంతుని సేవ కూడా చేసి తరించిన వారు ఈ జగన్నాథ దాసులు. కాబట్టి ఇటువంటి మహానుభావుల గురించి మనము వినడమే అదృష్టము, తెలుసుకోవడము ఇంకా అదృష్టము. కాబట్టి అందరూ చక్కగా వినండి, నమస్కరించుకోండి. ఆ పెద్దల ఆశీస్సులు, అనుగ్రహాలు ఎప్పుడూ మనకు అందుండి మనను కాపాడుతూ ఉంటాయి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.